కృష్ణా జిల్లాలోని గుడివాడలో టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపై ఫిర్యాదులు చేశారనే కారణంతోనే అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఈ అంశంలోనే అతన్ని బెదిరించి రాత్రి సమయంలో వదిలేసినట్లు బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ తన బైక్ పై మచిలీపట్నం వెళ్తుండగా పెడన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి సాయంత్రం వరకు నిర్బంధించారు. బెదిరింపులకు గురిచేసి రాత్రి సమయంలో అతన్ని వదిలేశారు. రాలేదు కదా, ఇదని మా బాధ. మాది మీరు తీసుకోండి వీడియోలో. నువ్వు జరగవేంటి నీ బండి ఆపి నేను కార్లు ఈ చోట ఎక్కేవండి. ఆవిడని ఆ రోజు ఎవరో హెల్ప్ చేయడం ఈ ఒక్క పూట కాదు. తమ్ముడు తీసుకుంటాం తమ్ముడు. చెప్పండి సార్. మేము అలా దుండగులు వదిలేయడంతో ప్రభాకర్ నేరుగా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు. దుండగులు తనను కొట్టారని ప్రభాకర్ తెలిపారు. కాగా లిక్కర్ గోడౌన్ లీజ్ వ్యవహారంలో మాజీ మంత్రి కొడాలి నాని, అబ్కారీ కార్పొరేషన్ ఎండీ వాసుదేవారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రభాకర్. ఈ కేసు ప్రస్తుతం విచారణకు రానుంది. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ప్రభాకర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గుడివాడ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా, ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? కృష్ణా జిల్లాలోని కిడ్నాప్ కలకలం. టీడీపీ సానుపరుడు దుగ్గిరాల ప్రభాకర్పై కిడ్నాప్ కలకలం. బుధవారం ఉదయం 9 గంటలకు తన బైక్ పై మచిలీపట్నం వెళ్తుండగా పెడల వద్ద కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించిన దుండగులు రాత్రి బెదిరించి వదిలేయడంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరిన ప్రభాకర్ దుండగుల నుంచి కొట్టారంటూ స్వల్పంగా దెబ్బలు తగిలాయని గాయాలు మీడియాకు చూపించిన ప్రభాకర్ లిక్కర్ గోడౌన్ లీజు వ్యవహారంలో మాజీ మంత్రి కొడాలి నాని, అబ్కారీ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై పోలీసులు ఫిర్యాదు చేసిన ప్రభాకర్ ఇది కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. వారే దాడి చేయించారని ఉంటారని ప్రభాకర్ కుటుంబ సభ్యుల అనుమానాలు. మీడియాతో మాట్లాడిన నిరాకరించిన ప్రభాకర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గుడివాడ 2 టౌన్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.